హాయ్ అండి, నమస్తే. నేను మీ వెంకటి. ఈరోజు మన వీడియోలో చికెన్ బిర్యానీని కమ్మగా కుక్కర్లో చేసినా సరే పొడి పొడిగా టేస్టీగా వచ్చేటట్టు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. మనము కుక్కర్లో చేసేటప్పుడు గ్లాసుకి 2 గ్లాసుల చొప్పున వాటర్ వేసినట్లయితే ముద్దలాగా వచ్చేస్తూ ఉంటుంది. అలా కాకుండా పొడి పొడిగా రావాలంటే వాటర్ ఎలా వేసుకోవాలో చూద్దాం. ముందుగా ఈ చికెన్ బిర్యానీ కోసం చికెన్ని నీట్గా వాష్ చేసుకున్న తర్వాత మీ రుచికి తగ్గట్టుగా సాల్టు, మీ కారానికి తగ్గట్టుగా రెడ్ చిల్లీ పౌడరు వేసుకోవాలి. ఇలా వేసుకొని మరి కాస్త టేస్టీగా ఉండడం కోసం ఒక హాఫ్ లెమన్ పిండుకోవాలి. మీకు ఎక్స్ట్రా మసాలా ఫ్లేవర్స్ ఏమైనా ఇష్టం ఉన్నట్లయితే యాడ్ చేసుకోవచ్చు. ఇలా వేసుకొని ఈ ఉప్పు, రెడ్ చిల్లీ పౌడరు, పులుపు ఫ్లేవర్ అంతా చికెన్కి పట్టే వరకు మన చేత్తో 1 నిమిషం పాటు మిక్స్ చేసుకొని ఉంచుకోవాలి. తర్వాత కొంచెం పుదీనా, కొత్తిమీర కట్ చేసి వేసుకోవాలి. నేను సింపుల్గా చూపిస్తున్నాను. మీకు చికెన్ దమ్ బిర్యానీ, మటన్ దమ్ బిర్యానీ రెసిపీస్ కావాలి అనుకుంటే మన ఛానల్లో ఉన్నాయి. ఎవరికైనా కావాలి అనుకుంటే వీడియోస్ చెక్ చేయొచ్చు. ఇలా అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని 1 గంట పాటు మూత పెట్టుకొని మ్యాగ్నేట్ చేసుకోవాలి. మీకు టైం లేని ఎడల బిఫోర్ డే చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మరి కాస్త టేస్టీగా ఉంటుంది. తర్వాత మనం రైస్ని నీట్గా వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి. మీ దగ్గర ఏ రైస్ ఉంటే అదే వేసుకోవచ్చు. నేనైతే బాస్మతి రైస్ని నానబెట్టుకున్నాను. ఇవే రైస్ ఉండాలని ఏమీ లేదు. మీరు నార్మల్ రైస్ని కూడా నానబెట్టుకోవచ్చు. ఈ రైస్ని 2 సార్లు వాష్ చేసుకొని గంట పాటు నానబెట్టుకొని ఉంచుకోవాలి. తర్వాత ఆనియన్స్ని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఉంచుకోవాలి. బిర్యానీస్లోకి ఈ బ్రౌన్ ఆనియన్స్ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇదే పెద్ద ప్రాసెస్ అనమాట. ఒక్కసారి తయారు చేసుకుంటే మనం ఒక దాంట్లో స్టోర్ చేసుకోవచ్చు. ఆ వీడియో కూడా ఏదో ఒక రోజు నేను చేసి అప్లోడ్ చేస్తాను. తర్వాత మనం స్టవ్ ఆన్ చేసి కుక్కర్లోనే ఆయిల్ వేసుకోవాలి. మీరు ఆయిల్ ప్లేస్లోని కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవచ్చు. నాకు బిర్యానీలో నెయ్యి ఇష్టం ఉండదు కనుక నేను మొత్తం ఆయిలే వేసాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 బిర్యానీ ఆకులు, మీ స్పైసెస్కి తగ్గట్టుగా హోల్ గరం మసాలా, బిర్యానీ దినుసులు ఉంటాయి కదా, అవన్నీ వేసుకోవాలి. మీకు ఎక్స్ట్రా ఫ్లేవర్ ఇష్టం ఉన్నట్లయితే పౌడర్లా కానీ పేస్ట్లా కానీ వేసుకోవచ్చు. ఈ బిర్యానీ చెక్కలన్నీ ఇలా వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద ఆనియన్ చిన్న ముక్కల్లా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత 6-7 పచ్చిమిరపకాయలు కూడా పొడవుగా కట్ చేసుకొని వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక చిన్న టమాటో చిన్న ముక్కల్లా కట్ చేసుకొని వేసుకోవాలి. మీ రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి. కొంతమందికి బిర్యానీలో ఈ టమాటో ఇష్టం ఉండదు, కానీ లైట్గా వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తర్వాత కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకొని 2 నిమిషాల పాటు సిమ్లోని బాగా మగ్గించుకోవాలి. ఈ టమాటో అంతా మెత్తగా మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఎంత బాగా ఫ్రై అయితే బిర్యానీ అంత టేస్టీగా ఉంటుంది. ఇలా మగ్గిన తర్వాత 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మీ ఫ్లేవర్కి తగ్గట్టుగానే వేసుకోండి. నేను కొంచెం లైట్గానే వేస్తున్నాను. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్లో కొంచెం పసుపు వేసి నిల్వ ఉంచుకుంటాను. అందుకు కానీ ఇలా ఎల్లో కలర్లో ఉందన్నమాట. ఇలా వేసుకొని ఆయిల్లోని బాగా ఫ్రై అయ్యి మంచిగా సువాసన వచ్చే వరకు 2 నిమిషాల పాటు మగ్గించుకున్న తర్వాత మనం ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని కూడా వేసేసుకోవాలి. ఇలా వేసుకొని 5 నిమిషాల పాటు సిమ్లోని మాత్రమే మగ్గించుకోవాలి. పదే పదే గరిటె పెట్టి కూడా మనం మిక్స్ చేయకూడదు. జస్ట్ చికెన్ వేసి 2-3 సార్లు ఇలా రిటర్న్ చేసుకొని మూత పెట్టి ఈ చికెన్లో ఉంచి వచ్చిన వాటర్ అంతా దగ్గరికి మగ్గే వరకు సిమ్లోని మగ్గించుకుంటే సరిపోతుంది. ఈ చికెన్ మగ్గేటప్పుడు వాటర్ మాత్రం అస్సలు వేయకూడదు. ఈ చికెన్లో నుంచి వచ్చిన వాటరే సరిపోతుంది. ఇలా 5 నిమిషాలు మగ్గిన తర్వాత చూసారా, ఆయిల్ అంతా ఇలా పైకి తేలుతుందనమాట. ఈ టైంలోని మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. కానీ ఈ ప్రాసెస్ అంతా మాత్రం మీరు సిమ్లోనే చేసుకోవాలి. హైలో పెట్టినట్లయితే చికెన్ అంతా మాడిపోయి లోపల వరకు సమానంగా ఉడకదనమాట. తర్వాత మనం బాస్మతి రైస్లోని వాటర్ అంతా తీసుకొని వేసేసుకోవాలి. ఇలా నానబెట్టిన బియ్యం వేసిన తర్వాత ఈ చికెన్ ఫ్లేవరు, ఈ చిల్లీ ఫ్లేవర్సు, మసాలా ఫ్లేవర్సు అన్నీ ఈ రైస్కి పట్టే వరకు ఇలా కలుపుకున్న తర్వాత 1 నిమిషం మాత్రమే మగ్గించుకోండి. మరి ఎక్కువసేపు మగ్గించనవసరం లేదు.
ఇలా మగ్గించుకున్న తర్వాత ఈలోగా మనం వన్ సైడ్ వాటర్ అయితే మరిగించుకోవాల్సి ఉంటుంది. నేను వీడియో క్లిప్ అయితే మిస్ అయిందనమాట. నేను ఈ గ్లాస్తో రైస్ తీసుకున్నాను. ఇదే గ్లాస్ తోటే మనం మెజర్మెంట్ తీసుకోవాలి. నేను 1 గ్లాస్ రైస్కి 1.25 వాటర్ వేస్తున్నాను. అది హాట్ వాటర్ మాత్రమే. మీరు చల్లనీళ్ళు వేసినట్లయితే కొంచెం టేస్ట్ డిఫరెంట్గా వస్తుందన్నమాట. ఇలా 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1.25 గ్లాస్ మనం వాటర్ పక్క స్టవ్ మీద మరిగించుకొని వేసినట్లయితే చక్కగా కుక్ అవుతుంది, పొడి పొడిగా వస్తుంది, టేస్టీగా ఉంటుంది. నేను చూపించేది రైస్ని ముందుగానే నానబెట్టుకున్నాను కనుక నెక్స్ట్ కొంచెమైనా తేమ అనే క్వాంటిటీ ఈ చికెన్లో ఉంటుంది కనుక ఈక్వల్గా సరిపోతుంది. మీరు 1.5 గ్లాసు వేయొద్దు, 2 గ్లాసులు కూడా వేయకూడదు. అలా వేసినట్లయితే ముద్దలాగా వచ్చేస్తుంది బిర్యానీ అంతా. తర్వాత ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని కొంచెం కొత్తిమీర, పుదీనా, బ్రౌన్ ఆనియన్స్ పైన ఇలా చల్లుకొని కుక్కరు మూత పెట్టుకొని 1 విజిల్ హైలోని 1 విజిల్ సిమ్లోని మాత్రమే వేయించుకోవాలి. మరి ఎక్కువగా విజిల్లు కూడా వేయించకూడదు. మీ స్టవ్ హీట్ని బట్టి, మీ కుక్కర్ ప్రెషర్ని బట్టి కూడా ఉంటుంది. మా కుక్కర్ అయితే నాకు 2 విజిల్సే పడ్డాయి. ముందుగానే చెప్పాను కదా, 1 విజిల్ హైలోని 1 విజిల్ సిమ్లోని మాత్రమే వేయించుకొని 1 నిమిషం పాటు తీయకూడదు. మీరు వెంటనే ప్రెషర్ అంతా తీయకూడదు. మీరు వెంటనే ఈ ప్రెషర్ అంతా తీసినట్లయితే కొంచెం చికెన్ అయినా రైస్ అయినా సరే లోపల కొంచెం పలుకుగా ఉన్నట్టు ఉంటుందన్నమాట. ఇలా 2 విజిల్లు వేయించుకొని ఒక 5 నిమిషాల పాటు అలా వదులుకున్న తర్వాత మనం గరిటె పెట్టి బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారా ఎంత పొడిగా చక్కగా ఉడికిందనమాట. మనం పదే వేడి మీద మిక్స్ చేసామనుకో ఈ బాస్మతి రైస్ అంతా బ్రేక్ అయ్యే అవకాశం ఉంటుంది. వెంటనే ఎప్పుడు కూడా మనం గరిటె పెట్టి మిక్స్ చేయకూడదు. ఒక 5 నుంచి ఒక 10 నిమిషాల పాటు చల్లగా అయిన తర్వాత మాత్రమే మనం బాగా మిక్స్ చేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది, పొడిగా వస్తుంది. కుక్కర్లో చేసినా సరే, మనం కుక్కర్లో బిర్యానీస్ చేసిన, వెజిటేబుల్స్ రైస్ చేసిన, ఇలా మనం చికెన్ వేసి చేసినా సరే వాటర్ మెజర్మెంట్ మాత్రం బాగా తెలిసి ఉండాలి, గమనించుకోవాలి కూడా. నార్మల్ రైస్కి వేసినట్టు 1 గ్లాస్కి 2 గ్లాసుల వాటర్ అలా వేయకూడదు. ఇలా బాగా మిక్స్ చేసుకొని ఒక బౌల్లో మనం సర్వ్ చేసుకోవడమే. ఈ ఫ్లేవర్స్ అంతా బాగా ఇలా చికెన్కి పట్టాయి కదా. చికెన్ కూడా చాలా నీట్గా ఉడికింది. ఇలా రైస్ అంతా చూసారు ఎంత బాగా కనిపిస్తుందో. తర్వాత మనం ఒక బౌల్లో సర్వ్ చేసుకొని రైతా, లెమను, ఇలా ఆనియన్తో సర్వ్ చేసుకుంటే చక్కగా టేస్టీగా సింపుల్గా, మనం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ కూడా యాడ్ చేయలేదు. కేవలం మన ఇంట్లో ఉన్న వాటితోటే మనం ఈజీగా కుక్కర్లోనే పొడిగా వచ్చేటట్టు చికెన్ బిర్యానీని తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు చూస్తూ ఉండండి వెంకటీ అస్సాం ఛానల్ని. బాయ్ ఫ్రెండ్స్.